ఆ కింద నుంచి పైకి చూడటం మొదలు పెట్టాడు. ఏంటిది మెరాకిల్లే అన్నాడు. 127కి వచ్చేసింది కొలెస్ట్రాల్, ఏంటిది అన్నాడు. 1248 కొలెస్ట్రాల్ 127కి వచ్చింది, అసలు ఏంటిది, ఏం చేశారు మీరని అడిగాడు అనమాట. ఆయన చుట్టూ ఒక ఉమ్, 10 మంది ఉంటారు. ఆయన మమ్మల్ని వదిలేసిన తర్వాత బయటకు వచ్చాక ఒక 10 మంది ఉంటారు అక్కడ. ఆ 10 మంది ఉమ్, డైట్ ని గురించి, ఎలా నడవాలి, ఎలా నడక ఎంతసేపు నడవాలా, ఎన్ని నిమిషాలు స్పీడ్ గా నడవాలా, ఎన్ని నిమిషాలు ఏంటి అన్ని చూస్తారు. డైట్ అంతా కూడా చెప్తారు వాళ్ళు. వాళ్ళు కూడా 1000 కొబ్బరికాయలు కొట్టొచ్చండి, మీ ఇంతవరకు మేము ఇంతమందిని చూసాము, ఇంత సడన్ గా 127 లక్షలు రావటం అసలు సామాన్యమైన విషయం కాదు. వీటిని గురించి నేను చెప్పలా, ఎందుకంటే వాళ్ళు దీన్ని కొట్టి అవును. పారేస్తారని నాకు ముందుగానే తెలుసు కాబట్టి నేను వాళ్ళకి ఉమ్, ఏం చెప్పాలా, మనసులో ఉంచుకున్నాను. నేను మనసులోనే చాలా భగవంతుణ్ణి, ఆ చాలా ఈ ప్రొడక్ట్ ని కనుక్కున్న వారు కలకాలం వర్ధిల్లాలని, దీనికోసం ప్రచారం చేస్తున్న మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, నేను ఆ అమావాస్య అర్ధరాత్రి అనారోగ్య పీడిత ఆ భారతావనిలో ఉన్నటువంటి ఈ మనుషులందరినీ బయటికి తీసుకొచ్చే శక్తి ఈ ప్రొడక్ట్ లో ఉందేమో అని, తళుకు బెళ్ళుకు రాళ్ళు తట్టెడైననేమి, నిక్కమైన నీలము ఒక్కటి చాలును అన్న ఒక కవితని, ఒక పద్యాన్ని కూడా దీని ఈ ప్రొడక్ట్ కి అన్వయించవచ్చేమోనని, అంతటి సంతోషకరంగా నేను మీతో మాట్లాడి ఈ ఇంకా 10 రోజులే కాబట్టి నేను వాడింది, ఇంకా ఎక్కువ వాడటం వల్ల ఇంకా లాభాలు రావటం వల్ల నేను సమాజంలో తప్పకుండా ఈ దీని గురించి నేను మెడలో దండలాగా వేసుకొని మా ఇంటింటికి వెళ్ళి ప్రచారం కూడా చేస్తాను. మా చుట్టాలు కూడా చాలా మంది, మాకు ఎక్కువ అంటే మా వంశవృక్షం చాలా పెద్దది, దాదాపుగా 2000 గడప ఉంది మాకు. అందరూ కూడా పీడితులే, షుగర్ బాధితులే, కొలెస్ట్రాల్ పీడితులే, థైరాయిడ్ బంధంలో బందుకున్న వాళ్ళే, వీళ్ళందరికీ నేను చెబుతానని, తప్పకుండా ఈ ప్రొడక్ట్ ఒక మంచి ఆ ఆరోగ్యాన్ని అందించేటువంటి ప్రొడక్ట్ ని తెచ్చినటువంటి ఆయన కలకాలం వర్ధిల్లాలి. మీరు మీరు చెబుతున్న మంచి విషయాలు కూడా ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇక సెలవు. yes, wonderful testimony today. Thank you